టు బర్నింగ్ టాపిక్. నేను జ్యోత్స్న. ఇటీవలనే కేంద్ర బడ్జెట్ ప్రకటించారు. తాజాగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఆర్థిక వృద్ధిపైనే ఉంది. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా వృద్ధి సాధించగలమా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ దూసుకెళ్తామా? దేశ ఆర్థిక వృద్ధిపై ఆశాభావం. కీలక వడ్డీ రేట్లు మార్చని ఆర్బీఐ. వృద్ధి రేటు 10.5% అంచనా. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికో. దూసుకెళ్తామా? దేశ ఆర్థిక వృద్ధిపై అన్ని రంగాల్లోనూ ఆశాభావం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు కరోనా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ప్రజల జీవితాలను తల్లకిందులు చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే ఏడాది కాలంలో దేశ ఆర్థిక వృద్ధి ఏ రీతిన ఉండనుంది అనే అంశం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్ తర్వాత జరిగిన తొలి సమావేశం ఇది. కీలక వడ్డీ రేట్లను అలాగే ఉంచాలని తాజా సమావేశంలో నిర్ణయించారు. దీంతో రెపో రేటు 4%గా, రివర్స్ రెపో రేటు 3.35%గా కొనసాగనుంది. గతేడాది కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. దాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి గత మార్చి తర్వాత రెపో రేటును ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. చివరిసారి గతేడాది మే 22న రెపో రేటును తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ అప్పటి నుంచి ఎలాంటి మార్పులు చేయటం లేదు. ఆర్బీఐ వడ్డీ రేట్లను నిలకడగానే కొనసాగించడం ఇది వరుసగా 4వసారి. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ శాతం. ఇక రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకున్న రుణాలపై ఇచ్చే వడ్డీ. పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో కొన్ని రకాల రుణాలు తీసుకున్న వారికి ఊరట కలిగే అవకాశం ఉంది. సంబంధిత రుణాలపై వడ్డీ రేట్లు పెరక్కపోవచ్చు. కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవితాలు కోలుకునే వరకు ఈ రేట్ల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వృద్ధి రేటుకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. The projection for CPI inflation has been revised to 5.2% for Q4 of the current financial year, that from January to March, and to 5.2% to 5% in the H1. Let me repeat, for the current quarter our projection is that CPI inflation will be 5.2%, and for H1 the range we are giving is 5.2% to 5%, and for Q3 of next year we are projecting 4.3%, and we are assessing that the risks would be broadly balanced. క్యాష్ రిజర్వ్ రేషియో విషయంలో వెలువరించిన సంకేతాలు మాత్రం వివిధ రకాల రుణాలు తీసుకున్న చాలా మందికి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్న వారికి మాత్రం ఈ సంకేతాలు సంతోషం కలిగించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు పెరక్కపోవచ్చు. కాకపోతే సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరుగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. వడ్డీ రేట్ల పెంపుపై కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన సీనియర్ సిటిజన్లకు తక్కువ వడ్డీ రావడంపై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక మరోవైపున గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత లోన్, విద్యా రుణాలపై మాత్రం వడ్డీ పెరుగుతుందనే సంకేతాలు ఇచ్చింది ఆర్బీఐ. Leading edge to the Indian pharma industry in the global market. Foreign direct investment and foreign portfolio investment to India have surged in recent months, reposing faith in the impressive recovery in the Indian economy. Ahead of a broader infrastructure revival, the speed of daily national highways construction is rising and the pace of award of national highway projects
in 2021 has doubled year on year. What is more, the flow of financial resources to the commercial sector has been improving, particularly in respect of non-food bank credit and via commercial paper, credit by housing finance companies, private placement of corporate bonds and foreign direct investment. The total flow of these resources is rupees 8.85 lakh crore so far, up to January 15th, compared with 7.97 lakh crore during the corresponding period of the previous year. The latest bank lending survey of the RBI suggests further sequential improvement in sentiment on loan demand across all sectors right up to Q2 21-22. Taking these factors into consideration, GDP growth is projected at 10.5% in 21-22. తాజాగా జరిగిన సమావేశంలో పాలసీ రేట్లపై ఆర్బీఐ పెద్దగా స్పష్టత ఇవ్వలేదు. కరోనా వైరస్ రాక మునుపు క్యాష్ రిజర్వ్ రేషియో ఎలా ఉండిందో తిరిగి ఆ రేట్లను అమలు చేసే యోచనలో ఆర్బీఐ ఉంది. బ్యాంకులు ఆర్బీఐ వద్ద నగదు నిల్వలను సిఆర్ఆర్గా వ్యవహరిస్తారు. సిఆర్ఆర్ను పెంచితే బ్యాంకుల వద్ద ఉండే నగదు తగ్గిపోతుంది. దీంతో వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది. బ్యాంకుల వద్ద తక్కువ నగదు ఉంటున్నందున ఒత్తిడి పెరిగి ఆ భారం వడ్డీ రూపంలో వసూలు చేస్తుంది. అంటే కస్టమర్ల నుంచి రుణాలకు గనుక డిమాండ్ పెరిగినట్లయితే డబ్బులు తక్కువగా ఉన్నందున రుణాలు ఇచ్చి దానిపై వడ్డీ ఎక్కువగా వసూలు చేస్తాయి బ్యాంకులు. క్యాష్ రిజర్వ్ రేషియోను ప్రస్తుతం ఉన్న 3% నుంచి 4% పెంచనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇది రానున్న 4 నెలల్లో జరుగుతుందని సంకేతాలిచ్చింది. 2 దశల్లో సిఆర్ఆర్ పెంచనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. తొలి దశలో భాగంగా 27 మార్చ్ 2021న సిఆర్ఆర్ను 3.5%గా పెంచి రెండో దశ అంటే మే 22వ తేదీన 4%కి సిఆర్ఆర్ను పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. 2013 ఫిబ్రవరి నుంచి జనవరి 20 వరకు సిఆర్ఆర్ 4%గా ఉండింది. కరోనా నేపథ్యంలో సిఆర్ఆర్ 3%కి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా బ్యాంకులకు ద్రవ్య లభ్యత పెరిగింది. ఎక్కువ మందికి రుణాలు ఇచ్చే అవకాశం కలిగింది. Restoration of CRR in 2 phases beginning March 21. To tide over the disruption caused by COVID-19, the cash reserve ratio of all banks was reduced by 100 basis points to 3% for a period of 1 year ending 26th March 21. On a review of monetary and liquidity conditions, it has been decided to gradually restore the CRR in 2 phases in a non-disruptive manner to 3.5% effective from March 27th and 4% effective from May 22nd, 2021. రెండు 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటు 10.5%గా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం అంచనాలకు 5.8% నుంచి 5.2%కి సవరించింది. ఈ రెండు బానే ఉన్నాయి. కానీ వృద్ధి రేటును సాధించడం, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంపై మాత్రం ఎన్నో సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కోవిడ్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. దీంతో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు గతంలోనే ప్రభుత్వం అనేక చర్యలు, పథకాలు ప్రకటించింది. తాజాగా ఆర్బీఐ కూడా అదే బాటలో ముందుకెళ్లింది. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ద్వారా బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీలకు నిధులు అందుబాటులో ఉండేలా చూస్తామంది. రిటైల్ ఇన్వెస్టర్లకు బాండ్ మార్కెట్ను మరింత చేరువ చేస్తోంది. గిల్ట్ అకౌంట్ ఓపెనింగ్ అవకాశం కల్పిస్తామంది. త్వరలో రిటైల్ ఇన్వెస్టర్లను నేరుగా గవర్నమెంట్ సెక్యూరిటీ మార్కెట్లోకి అనుమతించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అంతేకాకుండా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ను జూన్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
దేశం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటోంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి కూడా జీడీపీ వృద్ధి రేటుపై పడింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటు 10.5% ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తోంది. తాజా సమావేశం సందర్భంగా ద్రవ్యోల్బణం అంచనాలకు 5.8% నుంచి 5.2% సవరించింది. ద్రవ్యోల్బణం తిరిగి గాడిలోకి వస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కోవిడ్ సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. మరోవైపున ఎప్పటినుంచో చెప్తూ వస్తున్న $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్థిక రంగ నిపుణులు మాత్రం అటు ప్రభుత్వం ఇటు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్, గత బడ్జెట్, ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ టైంలో ఎన్డీఏ ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఆత్మనిర్భర్ ప్యాకేజీలు, దాని కంటిన్యూషన్ కింద ఈ అనౌన్స్ చేసిన ఈ బడ్జెట్లో టోటల్ బడ్జెట్ వాల్యూ ఎంతో కూడా అనౌన్స్ చేయకుండా చాలా టిపికల్గా ఐదు స్లాబుల్లోనూ 5 అంశాల మీద ముడిపడి ఉంటాయి అన్నట్టుగా చెప్పుకుంటూ ఈ బడ్జెట్లో గత బడ్జెట్లో $5 ట్రిలియన్ టార్గెట్ పెట్టుకుని దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నమైంది, అక్కడికి ఫైనాన్షియల్ ఇయర్లోనే 7 క్వార్టర్లు నికరమైన లాస్ను మూటకట్టుకుంటూ జీడీపీ ఏ విధంగా పతనం అవుతుందో తెలిసి కూడా ఇయర్ కూడా అదే ట్రిలియన్ డ్రామాని పునరావృతం చేస్తూ ఈసారి 4.5 ట్రిలియన్ అన్నదాన్ని -23 ఉన్న జీడీపీని 4.5 మైనస్కి తీసుకొచ్చి అలా అంచెలవారీగా పెరుగుతున్న జీడీపీని ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు 4.5 ట్రిలియన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీట్ అవుతామంటే, వ్యవసాయ ఆధారిత దేశమైన మంది 70-80% ఆల్మోస్ట్ ఎకనామిక్ రిటర్న్స్ విల్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. మిగిలింది పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆశిస్తున్న 3.9 లక్షల కోట్ల మంది పన్నులు ఏ విధంగా పే చేస్తున్నారో దాని మీద బేస్ అయిన ఈ ఎకానమీని ఏ విధంగా రీవ్యాంప్ చేస్తారనడానికి వీళ్ళకి ప్రకటించిన ఎంఎస్ఎంఈలకి వాటికి ఇచ్చిన పథకాలతో ఎకానమీ రిట్రీవ్ అయ్యి ఏదో షేర్ మార్కెట్లు అభూత కల్పనలో చూపిస్తున్న ఎనార్మస్ రిటర్న్స్ ఆఫ్ ద షేర్ మార్కెట్స్ని ప్రభావితం చేసేసే ఈ బడ్జెట్లని ఊకదంపుడు ఉపన్యాసాలతోనూ ఈ ఎకానమీని ఏ విధంగా రీవాంప్ చేస్తారో మాత్రం ఎవరి దగ్గర నిశ్చితమైన అభిప్రాయం మాత్రం లేదు. భారత ఆర్థిక వ్యవస్థకి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టు, కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నట్టు ఆటోమేటిక్గా దాన్ని అది పునరుద్ఘాటించుకోవడానికి ఎప్పటికప్పుడు దాని వేదికని ప్రాతిపదికగా చేసుకుని ముందుకెళ్లే ప్రక్రియ మన భారతంలో ఎప్పుడూ ఉంది. ఆశావాదం మంచిదే గాని అది కూడా మన ఆచరణకు తగ్గట్టుగానే ఉండాలి. సరైన విధానాలు అనుసరించకుండా ఆర్థిక వృద్ధిపై శక్తికి మించిన అంచనాలు పెట్టుకుంటే మాత్రం వాటిని సాధించడంలో విఫలం కాక తప్పదు. ప్రస్తుతం ప్రభుత్వ విధానాలు చూస్తుంటే 10.5% వృద్ధి సాధించడంపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేంత మాత్రాన మన ఆరోగ్యం బాగుంటుందేమో కానీ దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే మాత్రం మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, ఫిజికల్ పాలసీస్ చాలా కీలకం అండి. మనం గత 2020 చూసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ డౌన్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అది మనకు స్టేట్ గవర్నమెంట్స్ రోడ్స్ పైన, పవర్ ప్లాంట్స్ పైన ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయనేది రికార్డ్ చేస్తుందండి. అదొక దెబ్బ అయితే మనకు. సెకండ్ వచ్చి రెవెన్యూ కాంట్రాక్షన్ అండి. ఈ లాక్డౌన్స్ వల్ల మనకు ఆల్మోస్ట్ రెవెన్యూస్ అన్ని కూడా స్క్యూజప్ అయిపోయినాయండి. ఆల్మోస్ట్ ఫర్ మోర్ దెన్ 10 months గవర్నమెంట్ యాక్టివిటీస్ అన్ని లేకపోవడం వల్ల రెవెన్యూస్ అన్ని కూడా బ్లాక్ అయిపోయినాయండి. సో ఈ 2 కారణాలు చూసుకుంటే కూడా మన పోయిన గ్రోత్ కావాలి అంటే మినిమం ఒక 3 years పడుతుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే IMF సంస్థ ఏదైతే ఉందో అది ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. కాకపోతే నా అనాలిసిస్ ఏంటి అంటే IMF రిపోర్ట్ ప్రకారం వెళ్తే వాళ్ళు ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేయరండి. సో మన ఇన్ఫ్లేషన్ కూడా దీన్ని కన్సిడర్ చేస్తే ఇంకా 3 years కాస్త 4-5 years అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి. ద్రవ్యోల్బణం విషయానికి వస్తే దాన్ని సమర్థంగా కట్టడి చేయొచ్చని ఆర్బీఐ భావిస్తోంది. ప్రభుత్వ చర్యలు మాత్రం అందుకు విఘాతం కలిగించనున్నాయి. సాధారణ ధరల పెరుగుదలకు తోడుగా పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్రం ఇష్టానుసారంగా పెంచడం కూడా ద్రవ్యోల్బణాన్ని అధికం చేసే అవకాశం ఉంది. ఆర్థిక రంగ నిపుణులు సైతం ఇదే విషయంలో హెచ్చరిస్తున్నారు.
దేశంలో క్రమంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాగా లేకపోయేటట్లయితే ఉపాధి కల్పన దెబ్బతింటే కనుక ఇప్పటికే నిరుద్యోగం పెరిగిన దేశంలో సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి. రెండో పక్కన ఈరోజు చూసుకుంటే ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అనేవి కూడా భారీ ఎత్తున, ముఖ్యంగా రీటైల్ ధరలు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని ఏదైతే అంటామో ఆహార పదార్థాలని 50% మేరకు పరిగణనలోకి, తన వెయిటేజ్లో పరిగణనలోకి తీసుకుని లెక్కేసే రీటైల్ ద్రవ్యోల్బణం, చిల్లర ద్రవ్యోల్బణం అనేది విపరీతంగా దేశంలో పెరుగుతున్న పరిస్థితి. ధరాభారం ప్రజల మీద భారీగా పడుతుంది. ఆహార పదార్థాలు ముఖ్యంగా భారీ ఎత్తున ప్రజల మీద ప్రభావం చూపిస్తున్నాయి వాటి పెరుగుదల. దీనికి ఏంటంటే ప్రజల్లో ఎక్కువ భాగం, మెజారిటీ ప్రజల కొనుగోళ్లలో ఈ దేశం వాళ్ళ ఆదాయంలో 50% వాళ్ళ ఆహారానికి వాడతారు. అట్లాంటి దేశంలో ఆహార ధరలు, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల అనేది చాలా ప్రమాదకరమైనటువంటి, ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా దెబ్బతిని ప్రజలు కనీస అవసరమైనటువంటి తిండికి కూడా నోచుకునే పరిస్థితి, న్యూట్రిషన్ పాల అంటే పౌష్టికాహార లోపం పాల మరింతగా పడే పరిస్థితి రోజు ఏర్పడింది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఆకలి చావుల కాలాన్ని మళ్ళీ తిరిగి చూడబోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకో పక్కన ఏంటంటే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచుకుంటా పన్నాదాయం రూపంలో విపరీతంగా వసూలు చేస్తున్న రూపంలో ఈరోజు ఎక్సైజ్ డ్యూటీ విపరీతంగా వసూలు చేస్తున్న కాలంలో దీనివల్ల జరగబోయేది ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల రెండో పక్క నుంచి కూడా రాబోతుంది. సాధారణ ధరల పెరుగుదల అనేది ఏదైతే సాధారణ రీతిలో జరుగుతుందో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల, దాంతోపాటుగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ముఖ్యంగా డీజిల్ ధరల పెరుగుదల వల్ల రవాణా ఛార్జీలు పెరగటం, వ్యవసాయంలో ఇన్పుట్ కాస్టులు, వ్యవసాయంలో కూడా మోటార్లకు వాడతారు కాబట్టి ఇన్పుట్ కాస్టులు పెరగటం, అలాగే పారిశ్రామికంగా డీజిల్ వినియోగిస్తే ఆ రకంగా పారిశ్రామిక వ్యయాలు పెరిగి పారిశ్రామిక సరుకుల వ్యయాలు పెరగటం, ఓవరాల్ ఏంటంటే అదొక రకమైనటువంటి మరి రెండో కోణం నుంచి కూడా రిటైల్ ధరల పెరుగుదలతో పాటుగా అది మరింత పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణానికి కారణం కాగలదనేది మాత్రం నిజం. కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల విషయంలో 100 రూపాయలు దాటింది పెట్రోల్ అని చాలా చోట్ల ఇప్పటికే విన్నాం, రికార్డులు దాటి బద్దలు కొడుతుంది. ఈ పరిస్థితిలో ఏంటంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, పెద్ద చర్చ ఉంది. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కరోనా కట్టడికి టీకాలు కూడా వచ్చాయి. కాకపోతే కరోనా కారణంగా చెతికిన జీవితాలు మాత్రం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. అందుకే నేటికి ఎంతో మంది పేదలు, మధ్యతరగతి వారు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, సబ్సిడీలు, మినహాయింపుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాటిల్లోనూ కోతలు మొదలు కావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరోవైపున కార్పొరేటర్లకు ఇచ్చే రాయితీలు, మినహాయింపులు అధికమవుతున్నాయి. ఇలాంటి చర్యలు దేశంలో సంక్షోభానికి దారితీసే అవకాశం కూడా ఉంది. ఈ కాలంలో ప్రజలకు ఎంతో కొంత కొనుగోలు శక్తిని కాపాడగలిగింది వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంచే రకరకాలైనటువంటి రాయితీలు లేకపోతే సబ్సిడీలు. కానీ ఈ సబ్సిడీల మీద కోత పడుతున్నటువంటి పరిస్థితి, ప్రజా పంపిణీ వ్యవస్థ ఏ రోజో నిర్వీర్యం చేయబడ్డది, అది ఎంత పనిచేస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. అలాగే ఎరువుల మీద సబ్సిడీలు ఈరోజు మెల్లగా ఎత్తేసి నగదు రూపంలో ఇస్తామని చెబుతున్నారు. కానీ ఎల్పిజి విషయంలో ఈరోజు జరుగుతుందో ఆల్రెడీ చూస్తున్నాం. ఎల్పిజి సబ్సిడీని మెల్లగా ఎత్తేసి ఈరోజు ఎల్పిజి సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అంటే అది మీకు నగదు బదిలీ చేస్తాం మీ అకౌంట్లోకి అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎల్పిజి బేస్ ప్రైస్ని పెంచేయటం ద్వారా, విపరీతంగా పెంచేయటం ద్వారా ఇస్తున్న సబ్సిడీని 200 పైనుంచి రూపాయల నుంచి 40 రూపాయలకి చిల్లరకు తెచ్చి తగ్గించేయటం ద్వారా ప్రజల మీద భారం పెంచారు, సబ్సిడీ ఇస్తున్నది తగ్గించేసి. కాబట్టి అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీకి కూడా జరగదని మనం ఏమో అనుకోలేం. కాబట్టి అలాగే ఇతరత్ర ఏ రూపంలో చూసుకున్న అన్ని రకాల సబ్సిడీలు పోతున్నాయి, ప్రజలకు ఇచ్చే రాయితీలు పోతున్నాయి, కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలు పెరగటం జరుగుతుంది. కార్పొరేట్లకు రకరకాల రూపాల్లో మొండి బకాయిల రద్దు రూపంలో లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల కాలంలో 6.5-7 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ ఎన్పిఏలు రద్దు చేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలో ఈ మధ్యలో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల పైన ఎన్పిఏలు రైట్ ఆఫ్ చేయటం అనేది రికార్డు స్థాయి రైట్ ఆఫ్. అలా చూసుకునేటట్లయితే అలాగే ఏంటంటే కార్పొరేట్లకు ఇస్తున్న ఇతర రాయితీలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే మన కళ్ళ ముందు కనపడేది పోయిన సంవత్సరం, అంత ముందు సంవత్సరం 2019లో కార్పొరేట్ ట్యాక్స్ 10% తగ్గించి కార్పొరేట్లకు 1,45,000 కోట్లు ధారాదత్తం చేయటం, వెనక్కి ప్రభుత్వ ఆదాయం వదులుకొని ఏంటంటే ఇదంతా ఏంటంటే తీవ్ర సంక్షోభానికి దారితీసే విధంగా ఉంది. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుతున్నట్లు ప్రజల కొనుగోలు శక్తిని, ప్రజల ఆదాయాన్ని పతనం చేసి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తా పోయే విధానాలు ముందు కాలంలో మరింత ప్రమాదకరంగా ఉంటాయి. ఎంతో కాలం లేదు ఆ పరిస్థితి రావడానికి అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. వృద్ధి రేటును పెంచేందుకు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తుందన్నది అనడంలో సందేహం లేదు. అదే సమయంలో ఆర్బీఐ వ్యూహాలకు గండి కొట్టే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే మాత్రం అనుకున్న లక్ష్యాలను సాధించలేం.
దురదృష్టవశాత్తు ఇప్పుడు జరుగుతుంది అదే. అందుకే ఆర్థిక వృద్ధిలో దూసుకెళ్లడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.